శ్రీరంగనాథ స్వామి దేవాలయం శ్రీరంగపట్న హృదయంలో ఉన్న ఈ పురాతన ఆలయం విష్ణుమూర్తి యొక్క శ్రీరంగనాథ స్వామి వారికి అంకితం చేయబడింది. ఈ ఆలయం 9వ శతాబ్దంలో గంగ వంశ రాజులు నిర్మించారు. తరువాత విజయనగర రాజులు విస్తరించి అద్భుతమైన శిల్పకళతో అభివృద్ధి చేశారు. 1799లో జరిగిన శ్రీరంగపట్నం యుద్ధంలో బ్రిటిష్ సైన్యం ఈ రాజభవనాన్ని పూర్తిగా ధ్వంసం చేసింది. కావేరీ నది ఒడ్డున ఉన్న ఈ భూగర్భ జైలును టిప్పు సుల్తాన్ యుద్ధ బందీలను నిర్బంధించడానికి నిర్మించాడు. ఇక్కడ బ్రిటిష్ అధికారి కొలనల్ బేలీ సహా అనేక మంది బ్రిటిష్ సైనికులని బంధించారు. గోడలకు పెద్ద ఇనుప గొలుసులు అమర్చబడి ఉంటాయి. వీటితో బందీలను గోడలకు కట్టివేసేవారు. టిప్పు సుల్తాన్ చివరిగా ఇక్కడ చనిపోయారని నమ్ముతారు. జామియా మస్జిద్ ఈ మసీదు 1787లో టిప్పు సుల్తాన్ చేత నిర్మించబడింది. దరియా దౌలత్ బాగ్ అనగా టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్. ఇది 1784లో టిప్పు సుల్తాన్ నిర్మించాడు. ప్యాలెస్ మొత్తం చక్కగా చెక్కిన టేక్ చెక్కతో తయారు చేయబడింది. లోపల గోడలపై ఉన్న పెయింటింగ్స్లో టిప్పు సుల్తాన్ యుద్ధాలు, రాజదర్బార్ దృశ్యాలు మరియు విజయఘట్టాలు చూపబడతాయి. ఇది ఇండో ఇస్లామిక్ శైలిలో నిర్మించబడిన ఒక అద్భుతమైన కళాఖండం. ప్రస్తుతం ఇది మ్యూజియంగా మార్చబడింది. ఇక్కడ టిప్పు సుల్తాన్కు చెందిన ఆయుధాలు, దుస్తులు, పత్రాలు, చిత్రాలు మొదలైనవి ప్రదర్శనలో ఉంటాయి. దీనిలో ఎంట్రీ అవ్వడానికి యూపీఐ పేమెంట్స్ మాత్రమే అవుతాయి. కావేరీ నది ఒడ్డున ఉన్న ఈ పవిత్ర దేవాలయం దేవి నిమిషాంబ వారికి అంకితం చేయబడింది. భక్తుల విశ్వాసం ప్రకారం ఇక్కడ ప్రార్థనలు చేస్తే కోరికలు కేవలం 1 నిమిషంలోనే నెరవేరుతాయని అంటారు. అందుకే ఆమెకు నిమిషాంబ అనే పేరు వచ్చింది. కావేరీ నది ప్రవాహం పక్కన నిలబడి ఉన్న ఈ ఆలయం ప్రశాంతతను, ఆధ్యాత్మికతను అందిస్తుంది. తాజా కూరగాయలు, ఉసిరికాయలు ఇంకా చాలానే ఇక్కడ తినడానికి అవైలబుల్గా ఉన్నాయి. ఆలయం దర్శనానికి తొందరగా బయలుదేరి వస్తే చక్కగా మీకు దర్శనం కలుగుతుంది. లేకపోతే లైన్లో చాలాసేపు వేచి ఉండాల్సి ఉంటుంది. ఫ్రీ దర్శనం ఉంది, అలాగే 20 రూపీస్ స్పెషల్ దర్శనం ఉంది. ఇంకా మీకు తొందరగా దర్శనం అవ్వాలి అంటే 100 రూపీస్ స్పెషల్ దర్శనం కూడా ఉంది. పార్ట్ 2లో మరికొన్ని ప్రదేశాలు.